హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య సునంద హత్య కలకలం రేపుతోంది. ఇంట్లో పనిచేసే కల్పన అనే మహిళే ఆమెను హత్య చేయడం సంచలనంగా మారింది. హత్య తర్వాత ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు తీసుకుని పరారైంది. ఘటనా స్థలాన్ని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్, సిపి సజ్జనార్ పరిశీలించారు. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య హత్యపై సిపి సజ్జనార్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బయట నుంచి వచ్చిన కొందరు ఇంట్లో పనిచేసే మహిళ ద్వారా దారుణానికి పాల్పడ్డట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు 4 బృందాలతో గాలింపు చేపట్టారు. ఇక అర్ధరాత్రి 2 గంటల సమయంలో హత్య జరిగిందన్నారు సిపి సజ్జనార్. రిటైర్డ్ ఐపీఎస్ భార్యను నేపాల్ గ్యాంగ్ హత్య చేసిందని చెప్పారు. చేతులు కట్టేసి నోరు నొక్కి చంపేశారని, ఘటనా స్థలంలో కొన్ని ఆధారాలు దొరికాయన్నారు సిపి సజ్జనార్. ఈ ఆఫెన్స్ తెల్లారుజామున 2 గంటల ఆయిందని చెప్పి మనం అందాజు చేయడం జరుగుతుంది. దొరికిన ఆధారాలపైన ఇది ఒక నేపాలీ గ్యాంగ్ పనిచేసిందని చెప్పి మనము ప్రాథమిక అంచనా తెలియడం జరిగింది. కొన్ని క్లూస్ దొరకడం జరిగింది. ఆ క్లూస్ ఆధారపైన పోలీస్ టీమ్స్ కూడా వర్కౌట్ కావడం జరుగుతుంది. ఈ నేపాలీ గ్యాంగ్స్ వల్ల అప్రమత్తం ఉండండి అని చెప్పి మన దగ్గర కాకుండా బెంగళూరు, బాంబే, పుణే దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ ఒక నేపాలీ గ్యాంగ్ ప్రాపర్టీ ఆఫెన్స్ చేయడం జరుగుతుంది. ఇంట్లో ఎవరు లేనప్పుడు, లేదంటే ఏదో ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నారు. బయట నుంచి వచ్చి ఇక్కడ ఇంట్లో పనిచేసే ఒక లేడీతోని వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకొని ఈ నేరానికి పాల్గొన్నారని చెప్పి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మన సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి డెఫినెట్లీ ఈ గ్యాంగ్ని పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది. మేడంని చేయి కట్టేసి నోట్లో గుడ్డ పెట్టేసి పెట్టడం జరిగింది. యూజువల్లీ అది ఒక మోడస్ ఆపరండి.